హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీరు అనుకుంది అవ్వట్లేదు అంటే అర్థం ఏంటి? ఈ మధ్య కాలంలో నా దగ్గరికి చాలామంది వస్తున్నారండి ప్రైవేట్ రీడింగ్స్ కోసం. అలాంటి వాళ్ళు నాకు చెప్తుందేంటంటే, ఎందుకో వాళ్ళెప్పుడు ఏదనుకున్నా సరే దానికి రివర్స్ అవుతుంది. ఆర్ ఒకటనుకుంటే ఇంకొకటవుతుంది అని ఇలా చెప్తున్నారు. సో, ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయినట్టుగా నాకనిపించిందండి. మేబీ కొన్నిసార్లు అదేంటంటే రైట్ టైం కాకపోయినా అవ్వదు. లేకపోతే అవుతున్నప్పుడు కూడా కొంచెం అది అయ్యే ముందు ఇబ్బందులుంటాయి. అలాంటివి కూడా జరుగుతుంటాయి. కొన్నిసార్లేంటంటే బ్యాడ్ లక్ అని కూడా చెప్పొచ్చండి. సో, అసలు ఇలా మీదే ప్రాబ్లమ్ అనేది ఈరోజు రీడింగ్ చేస్తే తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అనుకుంది అవ్వట్లేదు అంటే అసలు యూనివర్స్ అది అవుతుందని చెప్తుందా? అవ్వదని చెప్తుందా? లేకపోతే ఆల్రెడీ మేనిఫెస్ట్ అవుతుందని చెప్తదా? లేకపోతే దాని మీద హోప్స్ పెట్టుకోకుండా మేబీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా మీరు ప్రయత్నాలు చేస్తే ఏమైనా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుందా? ఇలా అసలు మీకేం చెప్తుంది అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. ఇంతకు ముందు కూడా నేను ఇలాంటి రీడింగ్స్ చేశాను. బట్ ఎందుకో ఇలాంటి రీడింగ్స్ చేస్తున్నా సరే నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ పర్టిక్యులర్ కాజ్‌తో. అందుకే ఇలాంటి రీడింగ్ అయితే ఒకటి చెయ్యాలి అని అనుకుంటున్నాను నేను మళ్ళీను. ఏమైనా ఎనర్జీస్ షిఫ్ట్ అయినా కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. మేబీ అసలు యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ రెండూ ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు. మెయిల్ అయినా కూడా చేయొచ్చు. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చండి. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి లైట్ పింక్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీరు అనుకుంది అవ్వట్లేదు అంటే అర్థం ఏంటి? అసలు అవుతుందనా? అవ్వదనా? లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్ అందులో ఉందా? అసలు ఏంటి పరిస్థితి? మీలో చాలామంది ఏంటంటే ఒకటి అవ్వాలని చెప్పి చాలా సార్లు ట్రై చేస్తుంటారండి. కొంతమంది మాత్రం ఒకసారి ట్రై చేస్తారు, ఊరుకుంటారు. అసలు అది అవ్వడానికి ఉందా? లేకపోతే అవ్వకుండా అది అక్కడే ఆగిపోతుందా? అనే క్లారిటీ అయితే మీకు ఈ రీడింగ్‌లో నేను ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో, చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ సిట్యుయేషన్‌ని మీరు ప్రాపర్‌గా అనాలిసిస్ చేయలేదండి. లైక్ ఏంటంటే మీరు కొంతవరకు తెలుసుకున్నారు, అది నిజమే. అండ్ కొంతవరకు మీరు పెట్టిన ఎఫర్ట్స్ కూడా కరెక్ట్ వేలోనే పెట్టారు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఎక్కువ, పెడుతున్న ఎఫర్ట్స్ తక్కువ. మీరు ఈ సిట్యుయేషన్‌ని అనాలిసిస్ చేసింది ఒక 10% అయితే, ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఒక 100% అండి. సో, అలాంటప్పుడు ఏంటంటే అది జరగదు. మీ విషయంలో అయితే జరుగుతుంది ఇదే. నేనైతే అది 100% చెప్పగలను. మీరేం చేస్తున్నారు అంటే, ఈ సిట్యుయేషన్ పరంగా అనాలిసిస్ చేసింది చాలా తక్కువ. మీరేమనుకుంటున్నారు అంటే, అలా ఆ వేలోనే ముందుకు వెళ్ళిపోతే ఇది జరిగిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ అది అలా జరగదు. ఇక్కడ క్లియర్‌గా నాకు అర్థమవుతుందేంటంటే, మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది కాకుండా, మీ నీడ్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలండి. ఎక్స్‌పెక్టేషన్స్ వేరు, నీడ్స్ వేరు. ప్రతి మనిషి ఏంటంటే, ఎక్స్‌పెక్ట్ చేస్తూనే ఉంటారు. ఎక్స్‌పెక్టేషన్స్‌కేముంది, దొరకాలే కానీ ఎంత దూరమైనా వెళ్తారు. కానీ నీడ్స్ అనేవేంటంటే, ఒక లిమిట్ ఉంటుందండి. సో, ఇలా ఏంటంటే, మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ కానీ, ఒక రిలేషన్‌షిప్ కానీ, ఒక కెరియర్ యాస్పెక్ట్ కానీ ఏదైనా సరే, మీ నీడ్స్ ఏంటి? మీరు ఎంతవరకు ఫుల్‌ఫిల్ చేస్తున్నారు? ఆర్ ఎంతవరకు చేయగలరు? ఇలా కొన్ని తెలుసుకోవాలండి. అవి తెలుసుకోకుండా మీరేం చేస్తున్నారు అంటే, ఫుల్ ఆఫ్ పాజిటివిటీ ఎలా అయినా అవుతుంది. మీరలా అనుకోవడంలో అసలు తప్పే లేదండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఒక మనిషి పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్‌గా ఉంటేనే అవుతాయి. ఈవెన్ జరగనివి కూడా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ నేను చెప్పాను కదా! మీరు అనాలిసిస్ చేసింది తక్కువ, ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఎక్కువ. సో, ఇది మారాలండి. ఈ ఈక్వేషన్ మారకపోతే అంత ఈజీ అయితే కాదండి. కొంచెం కష్టమవుతుంది. ఏదైనా సరే మీరు
తొందరలోనే దీని పరంగా ఒక పాజిటివ్ చేంజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇది జరుగుతుంది మీకు. దీనికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీరు తొందరలోనే వింటారంట. మీకైతే ఒక పాజిటివ్ సైన్ ఇస్తుందండి యూనివర్స్. న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. లైక్ ఏంటంటే ఒక న్యూ డోర్ అయితే ఓపెన్ అవ్వబోతుందని చెప్పొచ్చండి. ఈ డోర్ ఏంటంటే మీ లైఫ్‌లోకి ఒక అబండెన్స్‌ని తీసుకువస్తుంది. లైక్ ఈ సిట్యుయేషన్ ఏదైనా ఒకటి మీరు అనుకుంది అవ్వకపోయినా, లేకపోతే వ్యక్తుల పరంగా మీరు అనుకున్నవి అవ్వకపోయినా, లేకపోతే మీ లైఫ్‌లో అంటే మీరు ఏదనుకున్నా అంటే చూడండి రివర్స్‌లో జరగడం కానీ, లేకపోతే ఇంకేదో జరగడం కానీ, ఇలాంటివి అవుతున్న వాళ్ళకి మోస్ట్‌లీ మీరు అనుకున్నవి జరగడం స్టార్ట్ అవుతుందండి. గుడ్ లక్ అనేది మీ లైఫ్‌లోకి వస్తుందని చెప్పొచ్చు. కాకపోతే కొంచెం వెయిట్ చేయండి. ఎందుకో కానీ డిసప్పాయింట్‌మెంట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి నాకైతే. అస్సలు డిసప్పాయింట్ అవ్వొద్దండి. మేబీ పాస్ట్‌లో మీరు అనుకున్నవి అనుకున్నట్టు వర్కౌట్ అవ్వకపోవడం వల్ల మీ హార్ట్ బ్రేక్ అవ్వడం కానీ, లేకపోతే చాలా డిసప్పాయింట్ అయ్యి ఉండడం కానీ, ఇంకా అవ్వదేమో అనుకోని మైండ్‌లో ఒక నెగెటివ్ ఫీలింగ్ పెట్టుకోవడం కానీ, ఇలాంటివి నాకు కనిపిస్తున్నాయి. కాకపోతే మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయండి. ఎందుకో కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడు కార్డ్స్ తీస్తున్నా సరే, ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయండి అని ఫ్రీక్వెంట్‌గా మెసేజెస్ ఛానల్ అవుతున్నాయి. సో, దాని అర్థం ఏంటంటే మీ ఏంజెల్స్ కానీ, లేకపోతే యూనివర్స్ కానీ, లేకపోతే స్పిరిట్ గైడ్స్ కానీ అందరూ కూడా మిమ్మల్ని ఒకే వేలో మోటివేట్ చేస్తున్నారని చెప్పొచ్చండి. అదేంటంటే మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయమని. మేబీ వాళ్ళేంటంటే మీ ఇంట్యూషన్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి చూస్తున్నట్టున్నారు. బట్ మీలో చాలామంది ఏంటంటే మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయట్లేదు. ఈవెన్ మీలో చాలామంది ఏంటంటే నాకెక్కువ మెసేజెస్ పెడుతున్నారు. ఏంజెల్ నంబర్స్ కనిపిస్తున్నాయి. దాని మీనింగ్ ఏంటండి అని. సో, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. ఏంజెల్ నంబర్స్ కనిపిస్తున్నాయి అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయమని అర్థం. అండ్ వాళ్ళేంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీ ఇంట్యూషన్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. మీరు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఫీల్ అవ్వచ్చు అని అర్థం అండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు మీ లైఫ్‌లో హిడెన్ డేంజర్స్ ఉంటాయి. సో, ఆ హిడెన్ డేంజర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు వాటిని ఐడెంటిఫై చేయలేకపోతుంటారు. ఎందుకంటే ఏ మనిషికి కూడా రేపనే రోజు ఏం జరుగుతుందో తెలీదు. సో, అది 100% జరగకుండా ఆపుతారు అని నేను చెప్పను కానీ, ఎంతో కొంత దాని ఎఫెక్ట్ అనేది మాత్రం రెడ్యూస్ చేస్తారని చెప్పొచ్చండి. మీకు ఒకవేళ ఏంజెల్ నంబర్స్ కనిపిస్తున్నాయి, లేకపోతే మీతోని ఏంజెల్స్ కానీ, లేకపోతే స్పిరిట్ గైడ్స్ కానీ, లేకపోతే యూనివర్స్ కానీ కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మీకు అనిపించినట్టయితే డెఫినిట్‌గా వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారని అర్థం అండి. అది కూడా వాళ్ళు మిమ్మల్ని ఏదో వేలో కమ్యూనికేట్ చేయరు. మీ ఇంట్యూషన్ ద్వారా చాలా వరకు కమ్యూనికేట్ చేస్తారు. సో, మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీలో ఉన్న నెగటివిటీని డ్రాప్ చేయాలండి. మీ మైండ్ ఏంటంటే, ఎక్కువ కాంప్లికేటెడ్‌గా థింక్ చేయకుండా మీరు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకో కానీ, ఇక్కడ మీ బిహేవియర్ కానీ, మీ మైండ్ సెట్‌ని కానీ మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటారో, థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఇక్కడ మీరు పాస్ట్‌లో పాజిటివ్‌గానే ఉన్నారు. థింగ్స్ వర్కౌట్ అవ్వాలి, లేకపోతే అవుతాయి అని. బట్ స్లోగా ఇలా ఎక్కువ డిసప్పాయింట్‌మెంట్స్ ఉండడం, లేకపోతే ఫ్రీక్వెంట్‌గా అనుకున్నట్టు అవ్వకపోతే ఎవ్వరికైనా సరే బాధ ఉంటుందండి. రెండవదేంటంటే ఆ డిసప్పాయింట్‌మెంట్స్ కూడా కామన్‌గా ఉంటాయి. అండ్ సెల్ఫ్ డౌట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంక ఇది మన వల్ల అవుతుందా లేదా? టైం చాలా వేస్ట్ చేసుకుంటున్నట్టున్నాం. లేకపోతే అసలు దీని ఔట్‌కమ్ ఏంటి? ఇంక ఇది ఇంతేనా అని చెప్పి మీలో చాలామందికి ఆ క్వెషన్ మార్క్ అనేది ఉంటుంది. సో, నేను మీకు చెప్పేదేంటంటే ఇందులో మీరు ట్రాప్ అయిపోయారు అని అనుకుంటే ట్రాప్ అయిపోయినట్టేనండి. బట్ మీరు ఇందులో ట్రాప్ అవ్వలేదు. డెఫినెట్‌గా లైట్‌ని చూడగలుగుతారు అని మీరు బిలీవ్ చేస్తే లైట్‌ని చూస్తారు. ఏదైనా సరే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీలో ఉన్న ఆ ఇన్నర్ డెమాన్స్‌తో మీరు ఫైట్ చేయాల్సి ఉంటుందండి. మీలో చాలామంది ఏమనుకుంటారంటే చాలా పాజిటివ్ పర్సన్ అండ్ డెఫినెట్‌గా మీరు ఆలోచిస్తుంది రైట్, లేకపోతే మీరు చేస్తుంది రైట్ అని ఫీల్ అవుతుంటారు. బట్ ఎక్కడో కానీ మీలో కూడా ఆ నెగటివిటీ అనేది ఉంటుందండి. ఆ నెగటివిటీని మీరు ఐడెంటిఫై చేసి అక్కడే డ్రాప్ చేస్తే ఇంకేం లేదు. ఇక్కడ మీరు నెగెటివ్ పర్సన్ అని అయితే నేను చెప్పను. డెఫినిట్‌గా మీరు ఒక పాజిటివ్ పర్సన్. మీ నుంచి నాకు పాజిటివ్ వైబ్సే వస్తున్నాయి. కాకపోతే ఏ మనిషికైనా సరే అనుకున్నవి అనుకున్నట్టు అవ్వకపోయినా, లేకపోతే ప్రతిసారి ఇలా ఏదో ఒకటి బ్యాడ్ థింగ్స్ జరుగుతుంటే డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుంది. అండ్ నెగెటివ్‌గా కూడా కొంత ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెగెటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కంటే డిసప్పాయింట్‌మెంట్ వల్ల ఇంక వాళ్ళకి ఏది సాధ్యం కాదు అనే ఫీలింగ్‌కి వచ్చేస్తారండి. కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని వాళ్ళు తెలుసుకోలేకపోతుంటారు. సో, మీకు కూడా అదే జరుగుతుందిక్కడ. నేను మీకు చెప్పేది ఒకటేనండి. ఖచ్చితంగా మీరు
ఈ సిట్యుయేషన్‌ని అయితే మార్చుకోగలుగుతారు. అట్‌లీస్ట్ మీరు మార్చుకోకపోయినా యూనివర్స్ ఏంటంటే మీకు ఫేవర్ చేస్తుంది. ఈ సిట్యుయేషన్స్‌ని మారుస్తుంది. మీరు ఇక్కడే స్టక్ అయిపోతారేమో, లేకపోతే మీరు ఇందులో ట్రాప్ అయిపోయారు, బయటికి రాలేరేమో అని అనుకోవద్దు. ఖచ్చితంగాను మీరు రియలైజ్ అవుతారండి. మీ లైఫ్ అయితే చాలా బెటర్ అవుతుంది. హోప్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయడం ఒక్కటే వే అన్నమాట. థింగ్స్ అయితే బెటర్ అవుతున్నట్టుగా కొంచెం ఆ పాజిటివిటీ వస్తుంది. అందుకే పాస్ట్‌లోని మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసారో అలా కాకుండా రియాలిటీని బేస్ చేసుకొని ఎక్స్‌పెక్ట్ చేయండి. అండ్ చెప్పాను కదా! ఔట్‌కమ్‌కి అడిక్ట్ అవ్వొద్దు. మీరు చేయాల్సింది చెయ్యండి. ఎఫర్ట్స్ అయితే పెట్టండి. బట్ ఔట్‌కమ్ ఇలానే రావాలి అనుకోవద్దు. ఎందుకంటే సర్ప్రైజెస్ అనేవి ఉన్నాయండి మీకు. బట్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే మీకు అది సర్ప్రైజ్‌లా ఉండకపోవచ్చు. సో, అందుకే నేనైతే మీకు ఒకటే చెప్తున్నాను. కొంచెం కూల్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ చూద్దాం అసలు ఇంకా యూనివర్స్ మీకేమి గైడెన్స్ ఇస్తుందో. ఆహ్, సో, ఈ కార్డ్స్ వచ్చాయంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, మీరిది ఒక ఛాలెంజ్‌లా ఫీల్ అవ్వద్దండి. ఇది బర్డెన్ అయితే కాదు. మీరు బర్డెన్ అనుకుంటేనే బర్డెన్. మీరు ట్రాప్ అయిపోయారు అనుకుంటేనే ట్రాప్. లేకపోతే ఏం కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకసలు ఈ సిట్యుయేషన్‌లో ఏమనిపిస్తుంది? మీకసలు ఏం చేయాలనిపిస్తుంది? సిట్యుయేషన్ అనే కాదండి. మీ లైఫ్‌లో అసలు మీకేం చేయాలనిపిస్తుంది? మీ లైఫ్ ఎలా ముందుకు వెళ్ళాలి అని మీరు కోరుకుంటున్నారు? ఇందాకే చెప్పాను. మీ నీడ్స్ ఏంటి అనేది మీరు కరెక్ట్‌గా తెలుసుకోలేకపోతున్నారు అని. సో, డెఫినిట్‌గా మీ నీడ్స్ ఏంటనేది మీరు తెలుసుకోవాలండి. ప్రతి మనిషికి ఏంటంటే కోరికలుంటాయి. కాకపోతే కోరికల కంటే ముందు వాళ్ళ నీడ్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వడం అనేది ఒకటుంటుందనమాట. ఆ డిజైర్స్‌ని పక్కన పెట్టండి. కొంతకాలం ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. అండ్ ప్రిటెండ్ చేసుకుంటూ ఉండొద్దండి. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. మీలో ఎవరైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నా, లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్ అంటే వ్యక్తుల పరంగా అనుకున్నవి అనుకున్నట్టు అవ్వకపోయినా సరే, ముందు ఆర్గ్యుమెంట్స్ చేయడం మానియండి. ఆ ఫైట్స్ చేయడం వల్ల మీకొచ్చేదైతే ఏం లేదండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, కొంత కాన్‌ఫ్లిక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. అవి అవాయిడ్ చేస్తే మంచిది. మీరు మాట్లాడడం వల్ల గొడవలు పెరుగుతాయి. మీరు మాట్లాడడం వల్ల అంటే సిట్యుయేషన్స్ ఇంకొంచెం కాంప్లికేట్ అవుతాయి అనిపిస్తే మాట్లాడకపోతేనే మంచిది. ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, వ్యక్తులు మిమ్మల్ని జడ్జ్ చేస్తారు ఆర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది జరగకూడదు అంటే మీరు కొంత సైలెంట్‌గా ఉండడం అయితే మంచిదండి. అలా అని చెప్పి మీకనిపిస్తుంది మీరు చేయడం మానేయాల్సిన అవసరం లేదు. మీరిక్కడేంటంటే ఎవరిని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. మీతో మీరు హానెస్ట్‌గా ఉంటూ అసలు మీకు కావాల్సిందేంటో మీరు అది ఫుల్‌ఫిల్ ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకోవడానికి అవకాశం ఉందో చూసుకొని మీరేంటంటే యాక్షన్ తీసుకుంటే మంచిదండి. ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీరు అనుకుంది అవ్వట్లేదు అన్నంత మాత్రాన అది అవ్వదు అని చెప్పట్లేదు. అవుతుందనే చెప్తుంది. దాని పరంగా మీరు కొంత తెలుసుకోవాల్సి ఉందని కూడా చెప్తుంది. మీరు ఎంతవరకు ఆశపడాలో అంతవరకే ఆశపడాలని కూడా చెప్తుందండి. సో, ఇలా అయితే నాకు కొన్ని మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. ప్రెజెంట్ అయితే దీని మీద ఫోకస్ పెట్టండి. మేబీ మళ్ళీ ఎప్పుడైనా ఇంకో సెషన్ చేసినప్పుడు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. మీరు ఇంకెంత చేరువలో ఉన్నారు అనేది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ లైట్ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరు అనుకుంది అవ్వట్లేదు అంటే అర్థం ఏంటి? అసలు అవుతుందనా? అవ్వదనా? యూనివర్స్ అసలు ఏం చెప్తుంది? ఇది ఎంతవరకు జరుగుతుంది? లేకపోతే అసలు మీరున్న ఈ ఫేజ్ అనేది చేంజ్ అవుతుందా లేదా? ఇలా కొన్ని చూద్దాం అసలు యూనివర్స్ ఏం చెప్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, డివైన్ టైమ్ కాదండి. అందుకే అవ్వట్లేదు. మీరు చాలా కాలం నుంచి ఈ ఇబ్బంది పడుతున్నట్టున్నారు. లైక్ మీరేం చేస్తున్నా అవ్వట్లేదు. లేకపోతే మీరు ఎప్పుడు ఏదైనా పోనీ అవుతాది 100% ఈసారి ఎఫర్ట్స్ పెట్టారు అనుకోని అంటే అలా హోప్‌ఫుల్‌గా ఉన్నా సరే, అది లాస్ట్ మినిట్‌లో ఇంకేదో జరగడం ఇలాంటివి ఎక్కువగా ఇండికేట్ చేస్తున్నాయి ఈ కార్డ్స్. దాని అర్థం ఏంటంటే ఇది డివైన్ టైమ్ కాదండి. ఇది అని కాదు, పాస్ట్‌లో కూడా అంటే ఎందుకో డివైన్ టైమ్ కాకపోవడం వల్ల అలా జరగలేదు.
సో, దీనివల్ల మీరు కూడా కొంత ఎమోషనల్ అయినట్టున్నారు. ఎందుకిలా అవ్వట్లేదు అని. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. లేకపోతే అంతా కూడా ముందు నుంచే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొనే చేస్తున్నారు. బట్ సడెన్‌గా ఎందుకో ఇలా అవుతుంది అనంటే, ఇది ఇలా అవుతుందండి. డివైన్ టైమ్ కాకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వదండి. అండ్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు కూడా మీకు ఎక్కడో హోప్స్ ఉన్నాయండి. సిట్యుయేషన్స్ మారుతాయి. థింగ్స్ బెటర్ అవుతాయి. ఇది ఇలానే ఉండదు అని. అండ్ పాజిటివ్‌గా కూడా ఉన్నారు. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఒకటుందండి. మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సుంటుంది. ఆ చాయిసెస్ చేసుకుంటే తప్ప సిట్యుయేషన్స్ అనేవి మారవని చెప్పొచ్చండి. వీల్ ఎందుకో కానీ స్పిన్ అవుతుంది కానీ అది గుడ్ లక్ వైపు టర్న్ అవ్వట్లేదు. బ్యాడ్ లక్ వైపు కూడా టర్న్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే డివైన్ టైమ్ కాకపోవడం వల్ల. బట్ వన్స్ ఈ డివైన్ టైమ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వీల్ అనేది గుడ్ లక్ వైపే స్పిన్ అవుతుంది. సో ఫార్ ఇప్పటివరకైతే అది రాలేదు. అందుకే మీరేంటంటే ఇబ్బంది పడుతున్నారు. కానీ నాకొకటి అనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఏ పాజిటివ్ మైండ్ సెట్‌తో అయితే ఉన్నారో ఎక్కడో చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. బట్ ఆ డౌట్ వల్ల ఏంటంటే ఇది కంప్లీట్‌గా జరగదు అనుకోని మీరేంటంటే అప్పుడే డిసైడ్ అయిపోవద్దండి. ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు చాయిసెస్ కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొన్ని సాక్రిఫైసెస్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే ఏది కూడా లైఫ్‌లో అంత ఈజీగా రాదండి. ఆర్ యూనివర్స్ ఎవరికీ కూడా ఏది అంత ఈజీగా ఇవ్వదు. ఒకవేళ ఏదైనా ఒకటి ఈజీగా ఇచ్చింది అంటే డెఫినిట్‌గా అది మళ్ళీ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. మళ్ళీ ఎంతో ఎఫర్ట్స్ పెట్టి, మళ్ళీ ఎంతో కష్టపడితే కానీ ఇవ్వదు. సో, ఇలా కొన్ని జరుగుతుంటాయి టైమ్ టు టైమ్ మనుషుల జీవితాల్లో. నేను మీకు చెప్పేదేంటంటే, యూనివర్స్ మీకు ఏదైతే ఇవ్వట్లేదో లైక్ ఏంటంటే, ఆశ పెడుతుందో ఆ లాస్ట్ మినిట్ వరకు వచ్చి అవి మారిపోతుండడం, లేకపోతే రివర్స్‌లో జరుగుతుండడం. మొత్తానికి ఇలా ఏవో కొన్ని జరుగుతున్నాయి. సో, ఇవి జరగవు అని కాదు కానీ మీరు వాటికి ఎంత స్టిక్ అయ్యి ఉన్నారు, లైక్ మీ సైడ్ నుంచి ఎంత కమిట్మెంట్ ఉంది, ఆర్ ఎంత లాయల్‌గా ఉన్నారు. ఇలాంటివైతే యూనివర్స్ తెలుసుకోవాలి అనుకుంటుంది. మీరు అసలు చాయిసెస్ చేసుకున్నప్పుడు దేన్ని చూజ్ చేసుకుంటారు? ఎటు స్టాండ్ తీసుకుంటారు? దేన్ని సాక్రిఫైస్ చేస్తారు అనేది తెలుసుకోవాలి అనుకుంటుంది. ఒకవేళ మీరు ఇంపార్టెంట్ థింగ్‌ని కానీ సాక్రిఫైస్ చేసుకోవడానికి రెడీ అయితే మాత్రం అది ఇవ్వడానికి మీకు చాలా చాలా కష్టపడుతుందండి. బట్ ఏది అన్‌ఇంపార్టెంట్ అని మీకు తెలుస్తుందో దాన్ని మీరు డ్రాప్ చేసినప్పుడు ఈ ఇంపార్టెంట్ థింగ్ అనేది మీకు ఇస్తుందండి. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రయారిటీస్ అండి. మీకు ఏది ఇంపార్టెంట్, ఏది అన్‌ఇంపార్టెంట్ అనేది తెలియాలి. బట్ మీరేంటంటే అన్‌ఇంపార్టెంట్ థింగ్‌ని కానీ చూజ్ చేసుకుంటే ఇంపార్టెంట్ థింగ్‌ని మిస్ చేసుకుంటున్నట్టే. ఇలా ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ అయితే తప్పవండి. ఈ ఛాలెంజెస్ అయితే ఎండ్‌కి వస్తాయి కానీ, ఇప్పుడు ఇది ఒక ఫైనల్ ఛాలెంజ్ లాంటిది. మీ లైఫ్‌లో మీరు అంటే ఏదైనా ఒకటి అనుకుంది అవ్వట్లేదు అంటే అది మీకు ఫైనల్ ఛాలెంజ్ అని చెప్పొచ్చండి. అలా అని చెప్పి దాని తర్వాత రావని కాదు కానీ, ఈ సిట్యుయేషన్‌కి ఇదొక ఫైనల్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడేంటంటే కొంచెం అలర్ట్‌గా ఉండండి. ఫోకస్డ్‌గా కూడా ఉండండి. ఎందుకంటే ఛాలెంజెస్ అనేవి ఎవరికైనా తప్పదు. రెండవదేంటంటే మీరు ఇప్పటికే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. చాలా ఇబ్బందులు కూడా పడినట్టున్నారు. సో, ఇది కూడా మీరు పాస్ అవ్వడమో, లేకపోతే సర్వైవ్ అవ్వడమో చేస్తే డెఫినిట్‌గా గుడ్ లక్ అనేది మాత్రం మీ వైపే ఉందండి. దీన్ని మీరెలా ఓవర్‌కమ్ చేస్తారు, లేకపోతే అసలు మీరేం చాయిసెస్ చేసుకుంటారు అనే దాన్ని బట్టే ఔట్‌కమ్ అనేది ఉంటుంది. చేంజెస్ అయితే వస్తున్నాయండి. ఆల్రెడీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో చేంజెస్ అనేవి వస్తున్నాయి. తొందరలోనే పాజిటివ్ వేలోనే ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని, లేకపోతే మీకు జరిగిన హారిబుల్ థింగ్స్ కానీ, లేకపోతే ఈ డిసప్పాయింట్‌మెంట్స్‌ని కానీ డ్రాప్ చేసి ఫ్రెష్‌గా థింక్ చేయాల్సుంటుందండి. పాస్ట్‌నే హోల్డ్ చేసుకొని మీరేంటంటే ఆ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని అంటే ఈ రిజల్ట్ అనేది ఇలానే రావాలి, లేకపోతే ఇలానే వస్తుందని ప్రిడిక్షన్స్ చేసుకోవద్దండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. డెఫినిట్‌గా చేంజెస్ అనేవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ చేంజెస్ కూడా ఏంటంటే మీరు పాస్ట్‌ని విడిచిపెట్టేసి ఫ్రెష్‌గా థింక్ చేసి కొన్ని పాజిటివ్‌గా జరగాలి అనుకుంటే జరుగుతుందండి. మీరు ఏది కోరుకుంటే అదే యూనివర్స్ మీకిస్తుంది. కానీ మీరు కోరుకుంది ఇంపార్టెంటా? కాదా? అనేది మాత్రం మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఇంపార్టెంట్ థింగ్‌ని కానీ మీరు కోరుకుంటే గుడ్ లక్ అనేది మీ వైపే ఉంటుందండి. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. మీరు రైట్ డెసిషన్ తీసుకున్న తర్వాత థింగ్స్ అనేవి స్పీడప్ అవుతాయి. మీకేంటంటే మీ లైఫ్ మీద కొంత క్లారిటీ అవసరం అండి. ఈ క్లారిటీ మీరు ఎప్పుడైతే తెచ్చుకుంటారో లైక్ ఏంటంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అనంటే దానికి మీకు క్లారిటీ కూడా రావాలండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ క్లారిటీ ఎలా తెచ్చుకోవాలి? ఏం చేస్తే వస్తుంది అంటే నేను మీకు ఒకటే చెప్తానండి. యోగా కానీ, మెడిటేషన్ కానీ అలాంటివి చెయ్యాలండి.
నేచర్‌తో ఎక్కువ కనెక్ట్ అవ్వడం కానీ, గ్రౌండ్ అయ్యి ఉండాలి. ఎందుకు అంటే, ఎప్పుడైతే మీరు అవన్నీ చేస్తారో క్లారిటీ అనేది వస్తుంది. నాకెందుకో మీలో చాలామంది థర్డ్ ఐ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వలేదనిపిస్తుంది. కొంత ఇంబాలెన్స్‌లో ఉండొచ్చు. దానివల్ల కూడా మీకేంటంటే కొన్ని విషయాల్లో క్లారిటీ రావట్లేదు. ఈవెన్ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ కొన్ని జరుగుతున్నప్పుడు కూడా మీరేంటంటే, ఇలా ఎందుకవుతుంది అని అనుకుంటున్నారు. అలా అవ్వడానికి రీజన్ ఏంటంటే, డివైన్ టైమ్ కాదు. రెండోదేంటంటే, కొంత బ్యాడ్ లక్ కూడా ఉంది. బట్ మీ థర్డ్ ఐ చక్ర ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే, కొన్ని థింగ్స్‌ని మీరు ముందే గెస్ చేయగలుగుతారండి. ఎక్కడో కానీ బ్యాడ్ జరగబోతుంది అంటే, దాన్ని వెంటనే మీరు సెన్స్ చేయగలుగుతుంటారు. సైకిక్ ఎబిలిటీస్ అనేవి పెరుగుతాయని చెప్పొచ్చు. ఇప్పుడు మీకిక్కడేంటంటే, సైకిక్ ఎబిలిటీస్ పెరగాల్సుంది. అలా పెరిగితే తప్ప మీ లైఫ్ ఇంకొంచెం బెటర్ అవ్వదు అని చెప్పొచ్చండి. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా థింగ్స్ అయితే కొత్తగా బిగిన్ అవుతాయి. కాకపోతే చాయిసెస్ చేసుకోవాల్సుంది. ఆ చాయిసెస్ చేసుకున్నప్పుడు వైస్‌గా థింక్ చేయండి. మీరు రైట్ చాయిస్‌ని చూజ్ చేసుకున్న నెక్స్ట్ మినిట్‌లోనే చేంజెస్ రావడం స్టార్ట్ అవుతుందండి. మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకున్నంత మాత్రాన అది రైట్ అవ్వాలని రూల్ లేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది రైట్ అయినప్పుడే థింగ్స్ వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఒక సిట్యుయేషన్‌కి సంబంధించి అయితే ఆర్ ఒక పర్సన్‌కి సంబంధించి లేకపోతే మీ లైఫ్‌లో ఏదైనా ఒక ముఖ్యమైన ఈవెంట్‌కి సంబంధించి. కొంతమందికేంటంటే అంటే బ్యాడ్ లక్ అనేది ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటది. అంటే ఇది వ్యక్తులకు సంబంధించి అని కాదు. వాళ్ళు ఊహించని విధంగా డబ్బులు పోవడం కానీ, వాళ్ళు ఊహించని విధంగా మిస్టేక్స్ చేయడం కానీ, ఇలా అన్‌ఇంటెన్షనల్‌గా కొన్ని జరుగుతుంటాయి. లైక్ ఏంటంటే, మీ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండానే కొన్ని అవుతున్నాయి. సో, దాని అర్థం ఏంటంటే, అది బ్యాడ్ లక్ అండి. నేను అందుకే చెప్తున్నాను కదా! మీ సైకిక్ ఎబిలిటీస్ అనేవి కానీ బెటర్ అయితే, మీరు కొన్ని సెన్స్ చేయగలుగుతుంటారు. సో, అలా సెన్స్ చేయాలి అంటే, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఎక్కువ చేయాలండి. అండ్ నేచర్‌లో కూడా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఎప్పుడైతే కొన్ని చేస్తారో, డెఫినిట్‌గా కొంత ఆ డేంజరస్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళకుండా జాగ్రత్త పడగలుగుతారు. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఈ బ్యాడ్ లక్ అనేది పోవాలి అంటే స్మాల్ డొనేషన్స్ కూడా చెయ్యాలండి. ఇంతకు ముందు కూడా నేను చాలా రీడింగ్స్‌లో చెప్పాను. హెల్ప్ చేయాలండి ఎవరికైనా సరే అని. సో, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. యానిమల్స్‌కి ఫుడ్ ఫీడ్ చేయడం కానీ, వాటర్ పెట్టడం కానీ ఆర్ ఎవరైనా పూర్ పీపుల్‌కి మీ వల్ల అయ్యే సహాయం చేయడం కానీ, ఇలా ఏదైనా చిన్నవి చెయ్యండి. డెఫినెట్‌గా అదేంటంటే, ఈ బ్యాడ్ లక్‌ని కొంత పోయేలా చేస్తుంది. దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కొంచెం ఆ గుడ్ లక్ అనేది తొందరగా మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటేంటంటే, ఎప్పుడు డిసప్పాయింట్‌మెంట్‌లో ఉండొద్దండి. అయిపోయిందేదో అయిపోయింది. అలా అవే పట్టుకొని వేలాడితే మీకొచ్చేదైతే ఏం లేదండి. మీ లైఫ్‌లో డెఫినిట్‌గా మీరు చాలా సఫర్ అయినట్టే ఉన్నారు. మీరు అనుకున్నవి అవ్వలేదు. ఈవెన్ అయినట్టు అయినా సరే మళ్ళీ చేయి జారిపోయాయి అని చెప్పొచ్చు. ఇలా అంటే మీ లైఫ్‌లో కొన్ని డిసప్పాయింట్‌మెంట్స్ నాకు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. బట్ అయిపోయిన వాటిని గుర్తు చేసుకొని లేకపోతే దాని పరంగా ఇంకా అలానే జరగాలి అంటే అవి జరగవండి. మీరేంటంటే ఆ ఓల్డ్ ప్యాటర్న్స్‌ని కూడా రిలీజ్ చేయాలి. దానివల్ల మీకు ఏ ఉపయోగం లేదు. లేకపోతే అలా థింక్ చేసినంత మాత్రాన కొత్తగా మీ లైఫ్ చేంజ్ అవ్వదు అని మీకు ఒక క్లారిటీ ఉంటే దాన్ని డ్రాప్ చేయండి. అండ్ ఈ సిట్యుయేషన్స్ నుంచి మీరు ఇంకా బయటికి రాలేకపోతున్నారు. మీకు అవ్వట్లేదు. ఏం చేస్తే బావుంటుంది అని అనిపిస్తే ఎవరిదైనా హెల్ప్ అయినా తీసుకోవడానికి చూడండి. ఈ టైంలో మీరు ఎవ్వరిని హెల్ప్ అడిగినా సరే మీకు ఆ హెల్ప్ అయితే దొరుకుతుందండి. అండ్ మీకు ఎవరైనా హెల్ప్ అడిగినా సరే చేయడానికే ట్రై చేయండి. అది కూడా యూనివర్స్ ఏంటంటే వాళ్ళని మీ దగ్గరికి పంపించినట్టే ఒక సైన్ అనమాట. అలా అని చెప్పి అది జెన్యూనా, ఫేకా అని తెలుసుకోకుండా చేయాల్సిన అవసరం లేదు. మీ వల్ల అయితేనే చెయ్యండి. అది కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు అంటే మనీ ఇచ్చేయడం అలాంటివి చేస్తుంటారు. సో, అలాంటివైతే చెయ్యొద్దండి. అవి జెన్యూనా కాదా తెలుసుకోకుండా ఆ వ్యక్తి మంచివాళ్ళా కాదా, మళ్ళీ మీ మనీ మీకు రిటర్న్ వస్తుందా లేదా చూసుకొనే చెయ్యండి. బట్ ఏదైనా సరే ఇలా మీరు అంటే గుడ్ థింగ్స్ చేస్తున్నప్పుడు మీ లైఫ్‌లోనేంటంటే ఈ కొంచెం బ్యాడ్ లక్ అనేది పోతుందండి. గుడ్ లక్ అనేది స్లోగా మీ లైఫ్‌లోకి వస్తుంది అని చెప్పొచ్చు. నాకైతే యూనివర్స్ మీకు హెల్ప్ చేయమని చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఆర్ మీకెవరైనా హెల్ప్ కావాలి అనుకుంటే కూడా అడగండి. అనవసరంగా అంటే ఇగోకి పోవడం, వాళ్ళని అడిగేదేంటి అని చెప్పి అలా యాటిట్యూడ్ చూపించడం అలాంటివి అయితే చెయ్యొద్దు. మీకైతే మంచి జరుగుతుందండి. పాజిటివ్‌గా ఉండండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 3 ఎవరైతే ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ జీవితంలో మీరు అనుకుంది జరగట్లేదు అంటే అర్థం ఏంటి? అసలు అవుతుందనా? అవ్వదనా? లేకపోతే అవ్వడానికి సిద్ధంగా ఉందా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ప్రెజెంట్ మీ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయి? చూద్దాం అసలు. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్లో ఆల్రెడీ చాలా డిజాస్టర్ జరిగిపోయిందని చెప్పొచ్చండి. మీరు ఊహించింది ఏదో కానీ జరిగింది. అది ఎలా అంటే చాలా పెద్ద దెబ్బ అండి మీకైతే అది. అంటే కోలుకోలేని దెబ్బ అని కూడా చెప్పొచ్చు. ఏదో కానీ చాలా పెద్దదే జరిగింది పాస్ట్‌లో. అది మీరు కూడా అంటే ఎలా అంటే అన్నీ అయిపోతాయి అని అనుకున్నారు. బట్ లాస్ట్ మినిట్‌లో ఇది జరిగినట్టుంది. ఈవెన్ ఇది ఒక వ్యక్తి వల్ల అయ్యిందనుకోండి, ఆ వ్యక్తికి కూడా ఇది తెలీదు అని చెప్పొచ్చు. అంటే కొంతమందేంటంటే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడుతుంటారు. సో, అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు వ్యక్తి ఇంటెన్షనల్‌గా చేశారనుకుంటారు. కానీ, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే ఒకవేళ వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యుంటే వాళ్ళకి కూడా ఇది తెలీదు. ఇంత దూరం వస్తుంది, ఇలా జరుగుతుంది అని. వాళ్ళేదో ఊహించి చేసుంటారు. బట్ ఇది ఇలా అయిపోయింది. దానికి వీళ్ళు కూడా అంటే ఈ పర్సన్ కూడా రెస్పాన్సిబుల్ కాదు అని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా సరే ఇది మనం వ్యక్తుల గురించి మాట్లాడుకునే సెషన్ కాదు కాబట్టి, నేను మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, ఇక్కడ ఏదో కానీ జరిగిందండి. అదేంటంటే మిమ్మల్ని కంప్లీట్‌గా చేంజ్ చేసేసింది. సో, అక్కడి నుంచి మీరేంటంటే ఎమోషనల్‌గా థింక్ చేయడం స్లోగా మానేశారని చెప్పొచ్చు. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్‌గా థింక్ చేస్తున్నారు. అప్పటి వరకు మీరేంటంటే ఒక ఎమోషనల్ పర్సన్ అండి. బాగా అంటే వ్యక్తులని నమ్మి మోసపోవడమో, లేకపోతే ఈ సిట్యుయేషన్‌లోని బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోవడమో జరిగింది. ఇప్పుడు అందుకే మీకేంటంటే అలా ఆలోచించకూడదు అని చెప్పి స్లోగా ఇప్పుడే ప్రాక్టికల్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. ఇంతవరకైతే లేదు కానీ, ఇప్పుడు మీలో కొంచెం ఆ చేంజెస్ నాకు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ నేను మీకొకటి చెప్పాలనుకుంటున్నానండి. మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసినంత మాత్రాన ఎమోషనల్‌గా ఫీల్ అవ్వకూడదనేం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, మీతో మీరు హానెస్ట్‌గా ఉండొచ్చండి. అంటే మీకు ఏడుపొస్తే మీరు ఏడవచ్చు. మీకు నవ్వొస్తే నవ్వొచ్చు. మీకు ఈ సిట్యుయేషన్‌లోని ఏదైనా కంప్లెయింట్ చేయాలి అనిపిస్తే మీతో మీరు కంప్లెయింట్ చేసుకోవచ్చు. అంతేకానీ మిమ్మల్ని మీరు ఒక బయట వ్యక్తిలా ట్రీట్ చేసుకొని, మీ ఇన్నర్ సెల్ఫ్ ఏం ఫీల్ అవుతుందో దాన్ని బయటకు రానివ్వకుండా కష్టపడాల్సిన పనైతే లేదండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీరు ఎందుకో కానీ స్ట్రిక్ట్‌గా ఉంటున్నారండి. మీతో మీరు టఫ్‌గా ఉంటున్నారని చెప్పొచ్చు. మీకు మీరు ఆ ఫ్రీడమ్ ఇచ్చుకోలేకపోతున్నారు. ఆర్ మీకు మీరు ఆ పీస్‌ని ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఎందుకో కానీ ఇక్కడ మీలో నాకు ఆ స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్‌లో బెస్ట్ థింగ్స్ అనేవి జరగాలి అంటే ముందు వర్స్ట్ థింగ్స్ జరుగుతాయి. అది ఎక్కడైనా ఉన్నదే. సో, నేను మీకు ఒకటే చెప్తానండి. ఇలాగా వర్స్ట్ థింగ్స్ జరుగుతున్నంత మాత్రాన లైఫ్ అంతా అదే జరుగుతుంది అని కాదు. ఇంకొకటేంటంటే పేషెన్స్ అవసరం అండి మీకు. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌కి కానీ, మీ ఎనర్జీస్‌ని కానీ చూసుకున్నట్టయితే మీకు పేషెన్స్ అవసరం. అండ్ మీరంత స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన పని లేదండి. మీతో మీరేంటంటే మోడరేట్‌గా ఉండండి. మీతో మీరే ఫ్రెండ్లీగా ఉండకుండా, మీతో మీరే ఫ్రీగా ఉండకపోతే ఇంక మీతో ఎవరండి ఫ్రీగా ఉంటారు? ఎవరండి మిమ్మల్ని బాగా ట్రీట్ చేస్తారు? ప్రతిసారి ఏంటంటే ఒక వ్యక్తే బెటర్‌గా ట్రీట్ చేయాలి. ఒక వ్యక్తి ట్రీట్ చేస్తేనే మీరు వర్తీ పర్సన్ అనుకుంటే ఇంక సర్వైవ్ అవ్వడం కష్టమండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రపంచంలోని ఎవరినైనా ట్రస్ట్ చేయగలరు మీరు అంటే అది మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోగలరు. సో, నేను మీకు చెప్పేదేంటంటే ఫస్ట్ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ జోన్ నుంచి బయటికి రండి. ఇక్కడ మీరు అనుకుంది అవుతుంది ఆర్ అవ్వదు అనేది మనం పక్కన పెడితే, మీ మైండ్ సెట్ ఇలా ఆలోచిస్తుంది కదా! మీతో మీరింత కాంప్లికేటెడ్‌గా ఉంటున్నారు కదా! ఇది చాలా కష్టమండి. ఫస్ట్ థింగ్ ఈ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయాలి మీరు. ఎస్కేప్ అయితే కుదరదండి. ఎందుకో కానీ మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేశారు కానీ, స్టిల్ ఇంకా సిట్యుయేషన్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీతో మీరు ముందు హానెస్ట్‌గా ఉండట్లేదు. లైక్ మీ మనసుకు కూడా మీరేంటంటే ప్రిటెండ్ చేసుకుంటున్నారనమాట. ఆలోచనలు ఒకలా వస్తున్నాయి. ప్రవర్తన ఇంకోలా ఉంటుంది. మనసు ఒకటి చెప్తుంది చేయమని మీరు ఇంకొకటి చేస్తున్నారు. అంటే మొత్తానికే ఎలా తయారయ్యారు అంటే
మీ హార్ట్‌ని మీరు క్లోజ్ చేసుకున్నారండి. ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. ఎవరి మాట వినకపోయినా పర్వాలేదు కానీ, మీ మాట కూడా మీరు వినే పరిస్థితిలో లేనట్టుగా నాకనిపిస్తుంది. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ సిట్యుయేషన్‌లోని ఇక్కడ ఎవరైనా ఎక్కువ సఫర్ అవుతున్నారు అంటే, మీ సోల్ ఎక్కువ సఫర్ అవుతుందండి. ఒక మనిషి ఏంటంటే, తన మైండ్, బాడీ అండ్ సోల్ ఈ మూడిటిని కూడా బ్యాలెన్స్‌లో ఉంచాల్సిన అవసరం ఉంటుందండి. ఆ 3 బ్యాలెన్స్‌లో ఉన్నప్పుడే లైఫ్ ఏంటంటే బ్యాలెన్స్డ్‌గా వెళ్తుంది. ఈవెన్ కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా సరే బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. కానీ ఈ 3 ఎవరికైతే బ్యాలెన్స్‌లో ఉండవో డెఫినిట్‌గా వాళ్ళు ఏదో ఒక యాస్పెక్ట్‌లో సఫర్ అవుతారండి. ఇప్పుడు సోల్ అనేది సఫర్ అవుతుందిక్కడ. సో, దీని కాన్సిక్వెన్సెస్ అనేవి మీరు ఫేస్ చేస్తారు. ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఈ కార్డ్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోలేకపోతున్నారు. ప్రాపర్‌గా నిద్రపోలేకపోతున్నారు. చాలా స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నారు. యాంగ్జైటీ వస్తుంది మీకు. ఇంక ఇది అవ్వదు. లేకపోతే ఇలా ఈ బ్యాడ్ లక్కే ఉంటుంది అని ఫీల్ అవ్వడం కానీ, ఇలా అంటే ఎప్పుడైతే మీరు ఊహించనివి కొన్ని అలా జరగలేదో, రివర్స్‌లో జరిగాయో మీకేంటంటే కష్టమైపోయిందని చెప్పొచ్చండి. నేను మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను. అదేంటంటే మీరు ఇలా డిప్రెషన్‌లో ఉన్నంత మాత్రాన ఏది కూడా చేంజ్ అవ్వదండి. ఓవర్ నైట్‌లో చేంజ్ అయిపోవాలి అంటే లైఫ్ అలా చేంజ్ అవ్వదు. ఇయర్స్ పడుతుందండి ఏదైనా ఒకటి బిల్డ్ అవ్వాలంటే. ఒకటి కూలిపోవాలంటే మాత్రం దానికి సెకండ్స్ చాలు. సో, ఇలా ఏంటంటే ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అది బిల్డ్ అవ్వాలి, మళ్ళీ ప్రోగ్రెస్ చూడాలి అంటే కొంచెం అది స్లోగా జరుగుతుంది. దానికి ప్లానింగ్ కూడా అవసరం అండి. మీతో మీరు స్ట్రిక్ట్‌గా ఉండి, మీతో మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండక, మీకు మీరు ఆ స్ట్రెస్‌ని క్రియేట్ చేసుకుంటుంటే మారదండి. డెఫినెట్‌గా మీరేంటంటే ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ ఎఫర్ట్స్ ఎలా పెట్టాలి అంటే ఒక పాజిటివ్ వేలో పెట్టాల్సుంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏ జోన్‌లో అయితే ఉన్నారో ఆ జోన్ నుంచి బయటికి రావాల్సుంటుంది. మీరు మారాలండి. మీ ఆలోచన విధానం కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ప్లానింగ్ చాలా అవసరం. ఎక్కడైనా కూర్చోండి. కూర్చొని ప్రాపర్‌గా థింక్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా కష్టంగా ఉంటే మీ ఏంజెల్స్‌ని కానీ, లేకపోతే స్పిరిట్ గైడ్స్‌ని కానీ, యూనివర్స్‌ని కానీ గైడ్ చేయమని అడగండి. ఆర్ అట్‌లీస్ట్ స్మాల్ హింట్ అయినా ఇవ్వమని అడగండి. డెఫినిట్‌గా వాళ్ళైతే మాత్రం మీకు ఏదో ఒక హింట్ ఇస్తారండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీకేం చేయాలో అర్థం కాకపోతే ఆ టైంలో కానీ మీరు మీ ఏంజెల్స్‌ని కానీ, స్పిరిట్ గైడ్స్‌ని కానీ, యూనివర్స్‌ని కానీ ఇలా మీరు ఎవరినైతే ట్రస్ట్ చేస్తారో కొంతమంది యాన్సిస్టర్స్‌ని ట్రస్ట్ చేస్తారు. సో, ఇలా ఎవరైతే మీకు బాగా నమ్మకమో అలాంటి వాళ్ళనేంటంటే మీరు గైడ్ చేయమని అడగాలండి. డెఫినిట్‌గా వాళ్ళైతే మీకొక హింట్ ఇస్తారండి. అది మాత్రం నేను చెప్పగలను. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, అలా మీకొక హింట్ వచ్చిన తర్వాత ఆర్ ఏదైనా వాళ్ళొక సైన్ ఇచ్చిన తర్వాత, దాని ప్రకారం మీరేంటంటే ఎఫర్ట్స్ పెట్టాల్సుంటుందండి. మీకక్కడ ఆ సిట్యుయేషన్‌లోని ఏం చేయాలి అనేది అర్థమైన తర్వాత, డెఫినిట్‌గా మీ 100% మీరివ్వడానికి చూడాలి. ఎప్పుడైతే మీరలా చేస్తారో అప్పుడే మీరు అనుకున్నవి అవ్వడం స్టార్ట్ అవుతాయి. అంతవరకు అయితే ఈ సిట్యుయేషన్ మారదండి. ఇక్కడ ఏంటంటే మీకొకళ్ళ హెల్ప్ అయితే అవసరం అనిపిస్తుంది. ఆ హెల్ప్ ఏంటంటే ఒక వ్యక్తిని అడిగే ముందు మీ స్పిరిట్ టీమ్‌ని అడగాల్సుంటుంది. సో, ఇది మీరు ట్రస్ట్ చేసినా చెయ్యకపోయినా ఇది మాత్రం జరగాలండి. ఇలా జరిగితేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అది మాత్రం నేను మీకు క్లియర్‌గా చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సిట్యుయేషన్స్ అనేవి మీ కంట్రోల్‌లోకి వస్తాయండి. మీరు అనుకుంటున్నారు మీకంత స్ట్రెంత్ లేదు, లేకపోతే ఆ కరేజ్ లేదు, మీరేంటంటే వీటిని హ్యాండిల్ చేయలేరు అని. బట్ మీకు ఆ పవర్ అయితే ఉందండి. కరేజ్ ఏంటంటే మీరు లేదు అనుకున్నంత మాత్రాన లేదని కాదు. మీరేంటంటే మీ సోల్‌కి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. మీ ఇన్నర్ సెల్ఫ్ ఏంటంటే ఆ స్టాండ్ తీసుకుందామంటే మీరేంటంటే ఆపేస్తున్నారనమాట. సో, అది మీరు మార్చుకోవాలండి. ఎప్పుడైతే మీరలా మార్చుకుంటారో మీరొక రైట్ పాత్‌లోకి వెళ్తారు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా మీరు రైట్ పాత్‌లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే సెల్ఫ్ కేర్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. రిలాక్స్ అవుతూ ఏదైనా సరే చెయ్యండి. అంతేకానీ మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకున్నంత మాత్రాన ఏం రాదు. అంటే ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ అనేది ఈ రోజు నుంచైనా అలవాటు చేసుకోండి. ప్రాపర్‌గా తినడం, ప్రాపర్‌గా నిద్రపోవడం. ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌నైతే ఇంప్లిమెంట్ చేసుకుంటే మంచిది. వీలైతే మెడిటేషన్ చేయండి. వీలైతే యోగా చేయండి. కొంచెం సేపు నేచర్‌లో కూర్చోండి. మీకు మీరు హీల్ అవ్వడం కోసం ఏదైనా చేయండి. ఇలా ఏంటంటే మీరు మారాలండి. అప్పుడే ఔట్‌కమ్‌ని డిసైడ్ చేసుకోవద్దు. ఔట్‌కమ్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇది మీ చేతిలో కూడా లేనిదండి. మీకేదైతే ఇప్పటి వరకు జరిగిందో ఆర్ మీరు ఏదైతే చూసారో అది మాత్రమే నిజమైతే కాదు.
అది మాత్రమే ఇక్కడ సిట్యుయేషన్ అయితే కాదు. ఇంకా చాలా ఉంది. అవన్నీ మీకు తెలీవు. బట్ ఏదో ఒక రోజు రివీల్ అవుతాయి. మీరు ఏ రోజైతే ఒక రైట్ ట్రాక్‌లోకి వెళ్తారో, ఏ రోజైతే సిట్యుయేషన్స్‌ని స్లోగా మీ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారో, అప్పుడు మీకు అర్థమవుతుందండి. ఎంత డెప్త్ ఉంది అనేది. సో, ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తాను. ప్రెజెంట్ అయితే మీరు హీల్ అవ్వడం అవసరం అండి. ఆ తర్వాతే మీరు ఏదైనా సరే ప్లాన్ చేయాల్సుంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో, అవి చూసిన తర్వాత అయినా సరే మీ సిట్యుయేషన్స్‌ని కొంచెం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీరు తెలుసుకోగలుగుతారు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.